నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా. బిర్యానీకి కావాల్సిన 1/2 కిలో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని ఫ్రై చేస్తాను. ఆనియన్స్ వేపుకుందామండి. చికెన్లో ఇప్పుడు ఇది వేపిన తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి కదా. ఇది గోల్డెన్ రంగులో వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ తీసుకున్నాం కదండి. 1/2 కిలో ఆనియన్స్కి పైన గార్నిష్కి ఒక గుప్పుడు కుంచి మొత్తం వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇది మనం ఇలాగా ఇంకా కొద్దిగా సాల్ట్ పడుతుందండి వేస్తాను. ముందే చికెన్కి పట్టేస్తాను. ముందు కొంచెం ఒక స్పూన్ వేసాను. ఇంకో స్పూన్ పడుతుందండి వేస్తాను. ఒక 1/2 గంట మూత పెట్టేసి పక్కన ఉంచుతానండి. కరివేపాకు కూడా వేసుకొని కలిపేసానండి. కరివేపాకు కూడా వేస్తే స్మెల్ బాగుంటుందండి. అందుకే కరివేపాకు కూడా వేసి దీన్ని మూత పెట్టేసుకుందామండి. ఓ 2 గంటల పాటు. కప్పు ఆయిల్ వేస్తున్నానండి. చిక్క నిమ్మబద్ద పిండుకుందామండి. ఒక నిమ్మకాయ రసం పిండుకుందామండి. ఒక 2 గంటల పాటు పక్కన ఉంచేద్దామండి. మనం ముందుగానే ప్రిపేర్గా అన్నీ కలిపి పెట్టుకుని ఒక 2 గంటల పాటు పక్కన ఉంచుకున్నాం అనుకోండి, జ్యూసీగా చాలా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో